అనేటటువంటి ఒక ఆరాటంతో పరీక్ష రాసేటటువంటి నిరుద్యోగులు దాదాపుగా 30 నుండి 40 లక్షల కుటుంబాలలో ప్రతినిత్యం ఏదో ఒక పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో యువమిత్రులు వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు ఏం చెప్పొచ్చారు? మేము 2 లక్షల ఉద్యోగాలు మీకు ప్రతి సంవత్సరం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ క్యాంపస్లో కూర్చోబెట్టి వారి ద్వారా నిరుద్యోగులకు మాట్లాడించి భరోసా కల్పించి మరి మోసం చేసి వాళ్ళ నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటూనే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. అంతకుముందు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చేది 9+3 ఆర్ 9+4 12,000 13,000 వాళ్ళకు బంద్ చేసిరు. కిట్టులు ఇచ్చేది, అవి ఇచ్చి అన్నట్టుగా ఇస్తున్నారు. కనీసం అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలే, ఈనాడు ఈ ప్రభుత్వం మారుస్తలేదు. గ్రూప్స్ వేద్దామంటే జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు విద్యార్థుల నోట్ల మట్టి కొడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే జీవో 46 అడ్డం. గురుకులాల్లో ఉద్యోగాలు వేద్దామంటే జీవో 81 అడ్డం. కనీసం ఈ జీవోల మీద ఒక్కసారి మీరు అడిగినరా, మాట్లాడినరా, నిరుద్యోగులను పిలిచిండ్రా, ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని పిలిచిండ్రా? అసలు ఎందుకోసం తెచ్చిర్రు ఈ జీవోలు? ఎవరి కోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? మీరు ఇచ్చే నోటిఫికేషన్ వల్ల లాభం ఏం జరుగుతున్నది? ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు? ఓకే, అది